చాలా కాలం క్రితం ఒక రాజ్యంలో ఒక బాలుడు జన్మించాడు. అతనికి జూదం ఆడాలంటే చాలా ఇష్టం. అతను పెద్దయ్యాక ఇలానే జూదం ఆడుతూ తన జీవనం సాగించేవాడు. నిజాయితీగా జూదం ఆడేవాడు. తన నిజాయితీని చూసి తన స్నేహితులు ఆడటానికి వచ్చేవారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు వారి ఊరికి ఒక పెద్ద జూదగాడు వస్తాడు. ఆ జూదగాడు పక్కన ఉన్న ప్రాంతాల్లో ఎల్లప్పుడూ గెలిచేవాడు. అతను చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి. దీన్ని తెలుసుకున్న ఆ యువకుడు ఆ జూదగాడిని కలవాలనే ఒక ఉద్దేశంతో అతను ఆడుతున్న చోటుకు వెళ్తాడు. అతను ఎలా ఆడుతున్నాడు, ఎల్లప్పుడు ఎలా గెలుస్తున్నాడని గమనిస్తుండగా అతను చేసే ఒక ప్రక్రియని గమనించి ఇతనికి బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ఆ యువకుడు కొత్త పాచికలను తీసుకొని ఆ జూదం ఆడే వ్యక్తి వద్దకు వెళ్ళి తనతో జూదం ఆడమని కోరగా ఆ జూదగాడు అందుకు ఒప్పుకుంటాడు. అలానే ఈ యువకుడు ఒక షరతు పెడతాడు. తన దగ్గర ఉన్న పాచికలతోనే జూదం ఆడాలని షరతు పెట్టగా అందుకు అంగీకరించి అందుకు ఆ జూదగాడు ఒకసారి పాచికలను గమనించి అందుకు ఒప్పుకుంటాడు. జూదం ఆడడం ప్రారంభిస్తాడు. ఆట ప్రారంభం అయిన తర్వాత ఆ జూదగాడు చాలా ఆటల్లో గెలిచాడు. ఎప్పుడైతే యువకుడు వేయడం ప్రారంభించాడో అప్పుడు ఓడిపోతూ వస్తాడు. ఎప్పుడైతే ఈ యువకుడు గెలుస్తూ వస్తాడో అతను ఓడిపోతాడనే ఉద్దేశంతో అతను ఒక పాచికను తీసుకుని వెంటనే నోట్లో వేసుకుంటాడు. ఆ పాచిక కనిపించట్లేదని చెప్పగా అందరూ దానికోసం వెతుకుతూ ఉంటారు. ఇది గమనించిన ఆ యువకుడు ఆ వ్యక్తితో ఇలా అంటాడు, నువ్వు పాచికని నోట్లో వేసుకున్నావు, అది పని చేయడం ప్రారంభించింది అని అంటాడు. అది తెలుసుకున్న ఆ జూదగాడు పాచికల విషం తగిలి కడుపు మంటగా ఉండి కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాడు. ఇది గమనిస్తున్న వారందరూ అతనికి ఏమైందో అని అక్కడ ఉన్న వారందరూ గమనిస్తుంటారు. అప్పుడు ఈ యువకుడు అతనిని రక్షించాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకుని వెళ్ళి ఆ పాచికను నోటి నుంచి తీసేసి అతన్ని ఆ విషానికి తగ్గ విరుగుడుని చేసి అతనికి ఇస్తాడు. అలానే అతను అది తాగిన వెంటనే వాంతులు చేసుకుని విషాన్ని బయట చిమ్ముతాడు. ఆ జూదగాడిని రక్షించిన యువకుడు అతనితో ఇలా అంటారు, ఎప్పుడు ఇలా మోసం చేయకూడదు అని బుద్ధి చెప్తాడు. అలానే అక్కడి నుంచి అతన్ని పంపేస్తారు. ఈ కథ చెప్తూ బుద్ధుడు ఇలా బోధిస్తున్నాడు, ఏదైనా అవసరమైన వస్తువులను మనం అజాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఘోరమైన విషయాన్ని మనం తీసుకున్నట్లే అని బుద్ధుడు బోధిస్తున్నాడు. సో మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.